నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజకీయాలకు అతీతంగా తాము శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ జీవి తెలిపారు. యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం వినుకొండ పట్టణంలోని షాదిఖానాలో ముస్లిం పేద విద్యార్థినులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా జీవి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ 1998లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీతోనే ప్రారంభించడం జరిగిందన్నారు. 26 ఏళ్లుగా ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముస్లిం విద్యార్థినులకు ఫౌండేషన్ నుండి స్కాలర్షిప్లు అందజేయటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శివశక్తి ఫౌండేషన్ ఉపకార వేతనాలు అందుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు డాక్టర్లు, ఇంజనీర్లు అనేక ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారని వివరించారు. కార్యక్రమాలు మొదట స్కాలర్షిప్లు పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడంతో మొదలుపెట్టా. దానికి కారణం ఏంటంటే నేను ఒక నిరుపేద కుటుంబం నుండి నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చా. కష్టపడి చదువుకున్నా. దానివల్ల పేదల కష్టాలు నాకు తెలుసు. చదివించేటప్పుడు మా నాన్న అప్పులు చేసి కష్టాల్లో చదివించాడు కాబట్టి డబ్బు విలువ తెలుసు, చదువు విలువ తెలుసు. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలని నా కోరిక. గత 26 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా 1998లో ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్స్తో శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు బిగిన్ చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా సేవ చేశా. ఎప్పుడు కూడా కంటి ఆపరేషన్ చేయించినా, స్కాలర్షిప్లు ఇచ్చినా నేను ఏ రోజు పార్టీ చూడలేదు. మసీదులకి అప్లికేషన్లు ఇచ్చాం. చదువుకున్న వాళ్ళందరినీ అప్లై చేయమన్నాను తప్ప తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని అప్లై చేయమని నేను చెప్పలా. గతంలో కూడా ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా, అది నా బాధ్యత అనుకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చేస్తానని ఏ రోజో 10 ఏళ్ల క్రితమే చెప్పాను. అట్లాగే అప్పుడప్పుడు ఎక్కడన్నా ప్రయాణంలో కనపడతారు. సార్ 10 ఏళ్ల క్రితం మీ దగ్గర స్కాలర్షిప్ తీసుకున్నా, ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నా, నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా, 50 లక్షలు సంపాదిస్తున్నారని ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే నాకు ఆనందం. చాలా మంది శివశక్తి స్కాలర్షిప్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇంకా ఎక్కువ డ్రా చేస్తున్నారు. కాబట్టి శివశక్తి ఫౌండేషన్ స్కాలర్షిప్ అనేది అల్లా బ్లెస్ చేసినటువంటి డబ్బులు, దేవుడు బ్లెస్ చేసినటువంటి డబ్బులు. దీని స్కాలర్షిప్ పొందిన వాళ్ళకి బంగారు భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. అయితే భవిష్యత్తులో నేను కూడా సక్సెస్ అవ్వాలి, మా ఆంజనేయులు గారు లాగా నేను కూడా 10 మందికి స్కాలర్షిప్లు ఇవ్వాలంటే వాళ్ళకి ఇంకా డబల్ ఇస్తాడు. వాళ్ళకి అల్లా డబల్ ఇస్తారు. నేను ఈరోజు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే రేపు మీరు బంగారు భవిష్యత్తుకి ఎదగాల, రేపు మీరు 10 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే స్థాయిలో మీ అందరిని చూడాలని నేను అనుకుంటున్నా. ఆ విధంగా మీరు ఘన విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కోరుతున్నా. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే రేపు కష్టపడి సంపాదించాలా, నేను సంపాదించిన దాంట్లో 10 మందికి సేవ చేయాలా, విద్యార్థులకి, పేద విద్యార్థులకు సహాయం చేయాలని నేను విద్యార్థి దశలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నానని మీకు నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఒక సంకల్పం చేసుకున్నాను కాబట్టి దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నేను భవిష్యత్తు నేను ఆర్థిక ఇబ్బందులు పడి ఆర్థిక ఇబ్బందులు చదువుకున్నందువలన రేపు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలకి నేను సహాయం చేయాలి అని ఒక సంకల్పమే దేవుడు ఈరోజు నన్ను ముందుకు నడిపించారు. దేవుడు ఈ డబ్బు ఇచ్చింది మీలాంటి వాళ్ళకి సహాయం చేయమని ఇచ్చారు. అందుకే శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సహాయాన్ని మీకు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముస్లిం మైనార్టీ సోదరులు, నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుండి కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. 5 సార్లు నాకు ఓట్లు వేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి కారణం మరి ముస్లిం సమాజం అంతా నాకు అండదండలు ఇచ్చారని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. వారి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళందరి రుణం తీర్చుకోవాలి, ఈ వినుకొండ గడ్డ రుణం తీర్చుకోవాలి, వినుకొండ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనేదే నా యొక్క జీవిత లక్ష్యం, ఆశయం. వినుకొండ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, పల్నాడు జిల్లా అభివృద్ధి, ఇవి 2 నా ప్రధాన లక్ష్యాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వినుకొండకు మంచినీళ్ళు స్కీమ్ తీసుకొచ్చా, 210 కోట్లు నిధులు తీసుకొచ్చా. టెండర్ పిలుస్తారు తొందరలో, అది 2 ఏళ్లలో పూర్తి చేస్తే ప్రతిరోజు మంచినీళ్ళు. ఇక వినుకొండ కష్టాలు తొలగిపోతున్నాయి. గ్రాంట్ శాంక్షన్ అయింది. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఏం చేయలేకపోయారు. కానీ ఈరోజు ఈ వచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసి 365 రోజులు ప్రతిరోజు వినుకొండలో మంచినీళ్ళు ఇచ్చే మంచి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆ మంచినీళ్ళ స్కీము పూర్తి చేయడం నా జీవిత ఆశయం. అది పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా మీకు తోడుగా ఉంటానని మన ముస్లిం సోదరులందరూ కూడా, పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తున్నా.
సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దావోస్ యాత్ర విజయవంతమైందని చీఫ్ విప్ జీవి మరియు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ముస్లిం విద్యార్థినులకు స్కాలర్షిప్ల పంపిణీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక సమస్యలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న కృషి ఎనలేందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు కృషిని ప్రజలు మరువలేరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీలో పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, 26 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వివరించారు. 3 ఏళ్లు కళ్ళు మూసుకోండి, అధికారం మనదే అంటున్న జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని, నీవు ఇక 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాల్సిందేనని చీఫ్ విప్ జీవి ఎద్దేవా చేశారు. అధికారం కోసం కలలు కంటూ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల అధికార కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు, చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 16 నెలల కాలంలోనే సూపర్ 6 ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రం వైపు ఆనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు, ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొని వచ్చేటువంటి కంపెనీలు మిగతా రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి అమెరాన్ బ్యాటరీస్ దగ్గర నుండి డ్రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితులు లేకుండా చేసినటువంటి అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలకు ఈ రోజు నాయకత్వం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక పక్కన పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో తిరుగుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో వచ్చేటువంటి విదేశీ పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేటువంటి విధంగా ఈ రోజు పాలసీలు తయారు చేయడమే కాకుండా ఒక ఇండస్ట్రియల్ పాలసీ కానీ అలాగే అనేక పాలసీలు తయారు తీసుకొని వచ్చి ఉచిత ఇసుక దగ్గర నుండి చిన్న చిన్న అంశాల్లో మద్యపానం దగ్గర నుండి అన్ని అంశాల మీద కూడా దృష్టి పెట్టి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరదాల చాటును దాక్కొని ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. ఈ రోజు మేము ప్రతి నెల ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నాం. ప్రజల దగ్గర నుండి వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నాం. మా నాయకులు ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలకు సమాధానం చెప్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులేస్తా ఉన్నాం. మెగా డిఎస్సిని మేం పెడితే ఆ రోజు డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటే ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి రానటువంటి పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర కాదు, దండాలు దశకాలు పెట్టి ప్రజలకు దగ్గరికి వెళ్ళినా కూడా చీ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉంది. తాను చేసినటువంటి అరాచకాలకి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినటువంటి
పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ రోజు ప్రభుత్వం ఒక ఆలోచన పరంగా గాని సిద్ధాంత పరంగా గాని చెప్పినటువంటి మాటలు నెరవేర్చడమే కాకుండా వేల కోట్ల పెట్టుబడులు తెచ్చేటువంటి కార్యక్రమం ఒక పక్కనైతే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఒక పక్కనైతే పోలవరం లాంటి సంజీవని అయినటువంటి పోలవరం ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని అలాగే రోడ్లు ఏదైతే చిన్న చిన్న రోడ్డు దగ్గర నుండి గ్రామాలకు వెళ్లేటువంటి రోడ్ల నిర్మాణం దగ్గర నుండి అలాగే ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి నియామకాలు గాని పోలీసు నియామకాలు గాని అలాగే ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల తర్వాత పాదయాత్ర కాదు 3 సంవత్సరాలకు ముందే ఇప్పటి నుంచే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి యాత్ర చేయాలి. ప్రజలు క్షమించమని చెప్పి యాత్ర మొదలు పెట్టమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సైకో సైన్యాన్ని కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ రోజు రేపు జరగబోయేటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ముందు చూపుతో మైనారిటీల విద్యార్థులకు కూడా ఉన్నత చదువు కావాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో జీవి ఆంజనేయులు గారు ఈ రోజు మైనారిటీ ఆడబిడ్డల చదువు కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారి దావోస్ పర్యటన ఎంతో విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. 20% ఈ రోజు విదేశీ పెట్టుబడుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ కి రావటం ఒక ప్రత్యేకం. ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి కృషి స్వర్ణాంధ్రే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఫలితమే ఈ రోజు 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ లో రావడం అలాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వర్షం కురవడం ఈరోజు ఎంతో అభినందనీయం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రపంచంలో దిగ్గజ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నారా లోకేష్ గారి కృషి వలన 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నాయి. దీనివల్ల 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం 25 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు. నారా లోకేష్ గారి కృషి ఫలించింది. ముఖ్యమంత్రి గారి ఆశయం విజయపదంగా ముందుకు పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ఈ విజయానికి కారణం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు అమరావతి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయి అమరావతి రాజధానికి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి విదేశీ కంపెనీలు కారణం ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఫెసిలిటీస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకెళ్లటం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయం. జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకి అంటున్నాడు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పేసి పగటి కళ్ళకి అంటున్నాడు. 3 ఏళ్లు కాదు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే ఒక్క అవకాశం అధికారం వచ్చినప్పుడు మీరు జాబ్ మేళాలు పెడతా ఉన్నారు, ఎందుకు పెట్టలేదు? లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్ నియామకం చేస్తా అన్నారు, ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? టీచర్ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ లక్ష్యం అవినీతి లక్ష్యం. అవినీతితో లక్షల కోట్లు సంపాయటం, జేబురాండ్లు అమ్ముకొని వేల కోట్లు దోచుకోవటం, గనుల్లో దోచుకోవటం, ఆ విధంగా లక్ష్యాలతో ముందుకెళ్లారు కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళ గంట ఆపాల. 3 ఏళ్లు కళ్ళు మూసుకోవడం కాదు 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాల్సిందే. చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు ఈరోజు జగన్ పాలిట శాపాలైన. జగన్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు, ఇప్పుడు అవసరం లేదు చివరిలో చేస్తా అంటున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు రోజు అసత్య ప్రసారాలు సరిపోతాయి, రోజుకు అసత్య ప్రచారం. పాదయాత్ర వెళ్తే ప్రజల్లో పలచబడతామని చెప్పేసి భయం. చంద్రబాబు గారి పాలన విజయవంతమైంది, ఎన్డీఏ పాలన సూపర్ డూపర్ గా ముందుకెళ్తుంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు నా పాదయాత్ర అవసరం లేదు, భవిష్యత్తులో పాదయాత్ర చేస్తా అంటున్నాడు. నేను చెప్తున్నా, మీరు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది పాదయాత్ర కాదు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళ దగ్గర ఓదార్పు యాత్ర చేయండి. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే 11 మంది ఎమ్మెల్యేలు చుట్టూరు చాలా సమంజసంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించారు? ఉన్న పరిశ్రమలు పారదోలారు. జే ట్యాక్స్ పేరుతో వచ్చిన పెట్టుబడులు పోగొట్టారు, వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి. మీ జే ట్యాక్స్ జోపిడీ వల్లనే జగన్ పాలనలో
రాష్ట్రం మూల్యం చెల్లించి నష్టపోయింది. ఈరోజు జే ట్యాక్స్ చెల్లించే పని లేదు ప్రజలు. జే ట్యాక్స్ అవసరంలో ఏ ట్యాక్స్ పే చేయాల్సిన పవర్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చక్కగా మంచి ప్రోత్సాహకాలు ఇచ్చినందువల్లనే ఈ రోజు లోకేష్ గారి కృషి ఫలించింది. 26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడమే లక్ష్యంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం దూసుకుపోతా ఉంది. ఈ రోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలా, ఇకనైనా అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా జీతాలు ఏంటండి? నో వర్క్ నో పే ఇది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని స్పీకర్ గారు దీన్ని ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ప్రజల సమస్యలు పట్టనటువంటి ఇళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలా ఏ విధంగా అవుతారు? ప్రజా సమస్యలు మీకు పట్టవు, జీతాలు మాత్రం కావాలా? ఏంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచన? ఎంత దుర్మార్గం! ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మేము, మా ఎమ్మెల్యేలే, ఎన్డీఏ ఎమ్మెల్యేలే అధికార పక్షం, ప్రతిపక్ష ఎమ్మెల్యేల పాత్ర కూడా ఎన్డీఏ ఎమ్మెల్యేలు బాధ్యత బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి అభినందనలు. థ్యాంక్ యూ మిత్రులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.